తెలంగాణ రాజకీయాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ మెట్రో రుణం బదిలీపై కొద్ది రోజులుగా పరస్పర విమర్శలు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమస్యపై కలిసికట్టుగా కదిలారు. నిన్న రాత్రి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశం అపాయింట్మెంట్స్ కూడా సికింద్రాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి తీసుకున్నారు. మొత్తం మీద సమావేశం సానుకూలంగా సాగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మెట్రో రుణం బదిలీ, 2వ దశ విస్తరణ, ఈ 2 అంశాలపై ఇద్దరు నేతలు ఇవాళ పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశం కానున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు సమావేశం ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశను స్వాధీనం చేసుకోవడంలో కీలకమైన కొత్త రుణం మంజూరుపై ఇవాల్టి సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి దశ స్వాధీనం కోసం రాష్ట్రానికి రావాల్సిన రుణాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆపేశారని, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఖాతాలో జమైనటువంటి 13,600 కోట్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా నిలిపివేయించారని గత వారం సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రాజెక్టులను ఆపే సంస్కృతి బీజేపీకి లేదని, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ భేటీకి తాను కూడా వస్తానని కిషన్ రెడ్డి బదులిచ్చారు. ఈ నేపథ్యంలో మెట్రో అంశంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయించాలని కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ 2 సార్లు లేఖలు రాశారు. కేంద్ర మంత్రులను కలిసేందుకు ముఖ్యమంత్రి ఆదివారం రాత్రి ఢిల్లీకి వెళ్లగా కిషన్ రెడ్డి రైల్వే మంత్రి అపాయింట్మెంట్ తీసుకున్నారు. సాయంత్రం రైల్వే భవన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ భేటీ ఖరారు కాగా ఈ సమావేశంలో కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సాయంత్రం దాదాపు 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది.